600 నాయకులు ఉంది ఇంకా హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలా. అదే ముగ్గురు ఏపీని సర్వనాశనం చేశాడు. ఎంత చేశాడో మీకు తెలుసు, కానీ మీరు చెప్పరు. ఎందుకంటే కమ్మ అనే గుడ్డ మన కళ్ళకి అడ్డపడిపోతుంది అట్లా. అందుకని అంటే మీరు ఏమీ చేయలేదు అని నీకు తెలియకపోయినా, బాబు గారు ఏమీ చేయలేదు అంటే నాకు తెలియదే అన్నీ మీరు నటించినా ప్రజలకు తెలిసింది. ప్రజలకు తెలిసి ఈ కూటమిని 151 జగన్ గారికి ఇచ్చి 23 ఏళ్ళ ముఖాన కొట్టారు. ఇంత విజన్ ఉంటే ప్రజలు ఎందుకండి ఈ నోటిస్తారు? అంటే చెప్పింది ఏమి చేయలేదు కాబట్టి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మళ్ళా 2024 వచ్చేవరకు, అప్పుడు 19 వచ్చేవరకు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మీకు చాలా బాధపడి ఉంటారు మీరు. అయ్యో మన కమ్మనాయకుడు ముఖ్యమంత్రి అవ్వలేదే అని బాధపడి ఉంటారు. అయినా మీరు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నేను ఏమేమి ప్రజలకు చెప్తానో అవన్నీ చేస్తా. ఆల్మోస్ట్ 90% పైగా ప్రజలకి పథకాలు ఇచ్చాడు. అది మీరు కూడా మెచ్చుకున్నారు, మర్చిపోయి ఉంటారు మీరు. ఎందుకంటే విద్య, వైద్యం, అలా నాడు ఇట్లాంటి బాగా చేశారు జగన్ గారు. రెడ్డి గారైనా కానీ మీరు అభినందించారు. ఐ అప్రిషియేట్ యూ. ఇప్పుడు 2024 వచ్చింది. మళ్ళీ మీరు మొన్నటిదాకా జగన్ గారిని పొగిడి మళ్ళీ ఇప్పుడు మన కమ్మవాడు మళ్ళా లైమ్ లైట్లోకి వచ్చాడు. పైగా మీ ఫ్రెండ్ ఉన్నారు బ్రోకర్ రామోజీరావు. అంటే నేను బ్రోకర్ అంటారులేండి, ఎందుకంటే ఆయనకు నాకు బాగా రిలేషన్ ఉంది. మీకు ఎంత ఉందో రిలేషను, మీ రిలేషన్ వేరు, మీకు రామోజీకి నాకున్న రిలేషన్ వేరు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనవాడు బ్రోకరే. అతను మీకు బాగా ఎంకరేజ్ చేసి ఉంటాడు. మనవాడు ఈసారి ఓడిపోతే చాలా ప్రాబ్లం అవుద్ది. నీలాంటి మేధావులు అనబడే మీరు బాబును పొగిడితే, ఆ కూటమిని పొగిడితే మళ్ళా మనవాడి మన కమ్మోడు మళ్ళీ సీఎం అవుతాడు. అయితే గ్యారంటీకి మీరు అడగకపోయినా మీకు ఒక ఎమ్మెల్సీ ఏదో ఇస్తాడు కదా, అది కూడా ఉండొచ్చు మీకు. పైకి మీరు నవ్వుతుంటారు కానీ చాలా ఐఎమ్ వెరీ సిన్సియర్ అని. మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా సార్. లేకపోతే ఇంత డిఫేమ్ చేస్తారా? జగన్ 5 ఏళ్ల పరిపాలనని ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం, అది మీకు తెలుసు. చంపుకున్నారు, మనసు చంపుకున్నారు. మళ్ళా మా బాబు వస్తే, బాబు విజనరీ ఉంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ పథకాలు కాదు, సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా కావాలి. 2014 నుంచి 19 వరకు ఏం పీకాడు మీరు చూడలేదా? అప్పుడు విజన్ ఏమైంది? అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు? 5 ఏళ్లలో ఏ అభివృద్ధి చేయలేదే. ఏం పీకాడు బాబు? తిన్నాడు కదా. తినపట్టగా జనం ఓడించారు. ఈ మాట నేనంటలేదు జయప్రకాష్ గారు. ఈ ముగ్గురు ఎప్పుడు కలుసుకొని 2014లో గెలిచారు, తర్వాత 2019లో ఓడిపోయారు. అక్కడి నుంచి అమ్మనాబూతులు తిట్టుకున్నారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. దొంగ చంద్రబాబు, దొంగ, పెద్ద అవినీతిపరుడు పవన్ కళ్యాణ్ తిట్టాడు. చంద్రబాబు కొడుకుని నారా లోకేష్ పద్దిలాగా ఎంత తింటావు, తిని 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 ఆకాశంలో ఉన్న మీ తాత స్వర్గంలో అరే ఆత్మక్షోమిస్తారా, ఇక తక్కువ తినరా అని పవన్ కళ్యాణ్ అబ్బా కొడుకుని భయంకరంగా తిట్టాడు. అది మీకు తెలుసు. ఇవి కాకుండా బీజేపీ మళ్ళీ వీళ్ళు తిట్టారు తెలుసు. బీజేపీ మీరు అన్నారే మీకు చాలా ఇష్టమైన బాబు, విజనరీ ఉన్న బాబు ఏమన్నాడు తెలుసా? ది గ్రేట్ మోడీ, హానెస్ట్ ఫెలో. స్టిల్ చచ్చిపోయేవరకు అదే మాట మీద ఉంటా, హానెస్ట్ మోడీ గారు. ఆ మోడీ గారు ఏమన్నారు? అత్యంత అవినీతిపరుడు భారతదేశంలో.